జాకీ 2 అవర్స్ 30 మినిట్స్ అంటే ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. మూవీ మొత్తం కూడా గోట్ ఫైటింగ్ చుట్టూనే తిరుగుతుంది. గోట్ ఫైట్స్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ మనం ఇదివరకైతే ఎక్కడ చూడలేదు. ఇది ఒక మంచి డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ మధురై బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. ముఖ్యంగా సౌత్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన పొట్టేళ్ల పోటీ చుట్టూ సాగుతుంది. పొట్టేళ్ల పోటీల్లో వరుసగా గెలుస్తూ జాకీని సొంతం చేసుకుంటూ ఉంటాడు కార్తీ అలియాస్ రిదన్ కృష్ణ. అలాంటి సమయంలో అనుకోకుండా రాముడు అలియాస్ యువన్ కృష్ణతో పోటీ పడాల్సి వస్తుంది. ఆ పోటీలో రాముడు గెలిచి జాకీని సొంతం చేసుకుంటాడు. ఓడిపోయిన కార్తీ తన పొట్టేళ్లను ఏం చేశాడు, కార్తీ అలాగే రాముడు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి, చివరికి వీళ్ళిద్దరిలో పొట్టేళ్ల పోటీలో గెలిచేది ఎవరు అన్నది రిమైనింగ్ స్టోరీ. డైరెక్టర్ ఈ మూవీలో పందాల వల్ల వచ్చే గొడవలు, పగలు మరియు ఆ కుటుంబంలో వచ్చే సమస్యల గురించి చాలా బాగా చూపించారు. మంచి కాన్సెప్ట్ తో మూవీని చాలా వరకు ఇంట్రెస్టింగ్ గానే చూపించారు. మూవీలో పొట్టేళ్లతో వచ్చే ఫైట్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మంచి థ్రిల్లింగ్ గా కూడా ఉన్నాయి. మూవీ ఫస్ట్ హాఫ్ లో పొట్టేళ్లతో 2 పోటీలు జరుగుతాయి. 2 కూడా చాలా బాగుంటాయి. హీరోయిన్ తో వచ్చే లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ కూడా మూవీ ఫ్లోన్ అయితే తగ్గించింది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా వరకు స్లో అయిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో 2 అనవసరమైన ఐటమ్ సాంగ్స్ కూడా సినిమాలో వచ్చే సీరియస్నెస్ ని చాలా వరకు దెబ్బతీశాయి. ఐటమ్ సాంగ్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ లో హీరోకి పొట్టేల్కి మధ్య ఉన్న ఎమోషన్ ని బాగా చూపించారు. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ను ఇంకా కొంచెం పెట్టి ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. క్లైమాక్స్ లో వచ్చే పొట్టేళ్ల పోటీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. కానీ మూవీకి అయితే ఎండ్ ఇవ్వలేదు. అది కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మూవీకి హైలైట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. పొట్టేళ్లతో వచ్చే పోటీలు రియలిస్టిక్ గా చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పొట్టేళ్ల పోటీలతో డిఫరెంట్ అటెంప్ట్ చేసి చాలా వరకు ఎంగేజ్ అయితే చేశారు. మూవీని ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు. రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.